హాయ్ అండి, సంపూర్ణ వ్లాగ్స్కి స్వాగతం. ఇంతకుముందు బీరకాయ పొట్టుతోటి ఒక రెసిపీ చేసి చూపించాను. ఇప్పుడు ఇంకొక రెసిపీ తోటి మీ ముందుకు వచ్చేసాను. వాటికి కావాల్సిన పదార్థాలు ఏంటో చూసేసేయండి. బీరకాయ పొట్టు, మినపప్పు, పచ్చెనపప్పు, ఎల్లిపాయ రెబ్బలు, ఉప్పు, ఎండుమిర్చి, చింతపండు. ఈ 7 ఐటమ్స్ తోటి మీకు పచ్చడి చేసి చూపించేస్తాను. ఈ చింతపండు, ఉప్పు తప్ప మిగతావన్నీ వేయించుకొని వచ్చేసేస్తాను. ఈ పప్పులు, ఎండుమిరపకాయలు, ఎల్లిపాయలన్నీ వేగిపోయినాయి. బాండి పెట్టి తగినంత ఆయిల్ వేసేసుకోవాలి. బీరకాయ పొట్టు ఉంది కదా, దాన్ని వేయించేసుకోవాలి. ఇదిగోండి, వేగిపోయింది. ఇంకా మిక్సీ వేసేసుకుందాం. ఈ బీరకాయ పొట్టులో ఫైబర్ ఉంటుంది, ఇది మలబద్ధకాన్ని తగ్గిస్తుంది. మిక్సీ వేసేసాను, పోపు వేసేసాను. ఈ పచ్చడిలో వేసేసి కలిపేసుకోవాలి. మొత్తము కలిపేసాను. బీరకాయ పొట్టు పచ్చడి రెడీ. ఈ రెసిపీ కనుక మీకు నచ్చితే లైక్, షేర్, సబ్స్క్రైబ్.